వీటిపై టీకాలపైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. రోజుకో అధ్యయనం బయటకు వస్తున్నది. ఒక సందర్భంలోనో వాటి వలన ఏ ప్రయోజనము లేదు అన్నారు. మరొకసారేమో అవి వేసుకోవడం వలన దుష్ప్రభావాలు అంటున్నారు. అసలు ఏది నిజం? వ్యాక్సిన్కి ఉన్న క్యారెక్టర్ అది, ఇదేం యాక్సిడెంట్ కాదు. వ్యాక్సిన్ ఉండేదే మనల్ని చంపడానికి. ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు వాళ్ళు అవి వేసుకొని మరీ ఫోటోలకు చూపించడము, ప్రచారం చేయడం జరిగింది కదా. అంటే వాళ్ళు తీసుకునే వ్యాక్సిన్ కూడా మనకేం లేదు, ఉడికిన ఫోటోలు అవి. కానీ ఇక్కడ మనుషులకు ఇప్పుడు ఏవైతే దుష్ప్రభావాలు కనబడుతున్నాయో వీటి నుంచి బయట పడడం ఎట్లా? నా దగ్గర యాంటీడోట్ తీసుకున్న వాళ్ళు ఎవరు చనిపోలేదు. వ్యాక్సిన్ కావాలి, కోవిషీల్డ్ మళ్ళీ. ఇది ఎవరి ప్రయోజనం ఉంది, ఎందుకు చేసినట్లు? ఆస్ట్రాజెనకా, ఫైజర్లో మోడీ హ్యాస్ చూసిన ఆస్ట్రాజెనకా, నాట్ ఫైజర్. మీరు మాట్లాడే దాంట్లో ప్రపంచమంతా తలకిందులై, ప్రపంచమే అతలాకుతలమై ఆగమాగం అయిపోయింది. వాళ్ళతో కుమ్మక్కైన రాజ్యాలు లైక్ అమెరికా, లైక్ ఇజ్రాయెల్, లైక్ ఆ చైనాలో వుహాన్లో ఉన్న ల్యాబ్ కూడా ఎవరిది? స్వయానా ఫైజర్ కంపెనీ, అమెరికా ప్రభుత్వం. రామ్దేవ్ బాబాది సుప్రీంకోర్టులో కేసు అయింది. అసలు వివాదం ఏమిటి? రామ్దేవ్ బాబా వ్యాక్సిన్ గురించి యాంటీగా మాట్లాడాడు, అందువల్ల ఆయన కేసు పెట్టారు. నమస్తే. ఈ మధ్యకాలంలో మీడియాలో ప్రధానంగా వస్తున్న అంశాల్లో హెల్త్కు సంబంధించినవి. హెల్త్లో 2020, 21, 22 వరకు ప్రపంచమంతా ఎదుర్కొన్న ఒకానొక సమస్య. అందులో కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజరు ఇట్లాంటి వాటిపైన వివిధ రకాల అధ్యయనాలు, వివిధ అంశాలు బయటికి తీసుకొని వస్తున్నాయి. ఆరోగ్యం పైన వాటి చూపిస్తున్న ప్రభావాలు. ఈ సందర్భంలోనే రామ్దేవ్ బాబా పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఒక ఆర్గ్యుమెంటు ఎస్టాబ్లిష్ చేయడం, ఇంతకు అసలు ఈ అంశాలన్నీ ఎటువైపు వెళ్తూ ఉన్నాయి, వీటి వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? వీటి గురించి మాట్లాడడం మన దగ్గర ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ అంబటి సురేందర్ రాజు గారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ మధ్య వీటిపై టీకాలపైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. రోజుకో అధ్యయనం బయటకు వస్తున్నది. ఒక సందర్భంలోనో వాటి వలన ఏ ప్రయోజనము లేదు అన్నారు. మరొకసారేమో అవి వేసుకోవడం వలన దుష్ప్రభావాలు అంటున్నారు. అసలు ఏది నిజం? అదే మంచి కోసం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది ప్రభుత్వం కానీ, వైద్యులు కానీ, వైద్య వ్యవస్థలు అన్నీ కూడా. కానీ జరిగిన పరిణామాలు చూస్తుంటే జరిగిన మంచి శూన్యం, చెడే అపరిమితంగా ఉంది. అంటే అంత విస్తారంగా, విస్తృతంగా చెడు ఉంది. అనేక మందికి అనేక ఆటోఇమ్యూన్ కండిషన్స్, చికిత్సకు లొంగని వ్యాధులు వచ్చాయి. ఒక 100 వరకు. ఇవి చికిత్సకు లొంగని ఆటోఇమ్యూన్ 100 పైన. అట్లాగే చాలామంది వెంటనే ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్ అన్నారు. అంటే వాడు చనిపోయి పడిపోతాడు, ఇంకా వాడి చికిత్సకు ఆస్కారమే లేదు. ఆసుపత్రికి తీసుకుపోతే వాళ్ళు ఏమంటారు, అప్పటికే ప్రాణం పోయినాయని చెప్తున్నారు. అది పేపర్లు వచ్చే వార్తలు మీరు చూస్తే, బికాజ్ హీ డైడ్, హీ హెస్ ఫాలెన్ ఆన్ ద ఫ్లోర్. సో ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్పోర్ట్స్ మెన్, వాలీబాల్, ఫుట్బాల్లో ఉన్న స్పోర్ట్స్ మెన్, క్రికెట్లో, టెన్నిస్లో ఉన్న స్పోర్ట్స్ మెన్, యంగ్ పీపుల్ ఎంతోమంది చనిపోయారు. లెక్కేలేదు, లక్షల్లో ఉన్నారు చనిపోయిన వాళ్ళు. అయినా కూడా డాక్టర్స్ 10 లక్షల్లో 1, 2, 3 అని చెబుతున్నారు. ఎందుకు అట్లా? వ్యాక్సిన్కి ఉన్న క్యారెక్టర్ అది, ఇదేం యాక్సిడెంట్ కాదు. వ్యాక్సిన్ ఉండేదే మనల్ని చంపడానికి, మనల్ని రోగగ్రస్తులు చేయడానికి. తీరని అంటే చికిత్సకు లొంగని, ఏ విధంగా ఏ వైద్యం కూడా పనిచేయకుండా చేసేటటువంటి ఆటోఇమ్యూన్, అంటే మన జెనెటిక్ కోడ్నే చేంజ్ చేస్తారు అనమాట త్రూ వ్యాక్సిన్. అవునా? అదే కదా మరి, అందుకే కదా కోవిషీల్డ్ వల్ల అంత ప్రమాదం జరిగింది. కోవాక్సిన్ ఏమో సంప్రదాయ పద్ధతిలో చేశారు వ్యాక్సిన్. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఏ విధంగా తయారు చేశారో ఆ విధంగానేమో కోవాక్సిన్ తయారైంది భారత్ బయోటెక్ భారతదేశంలో. అది కూడా ప్రమాదకరమే. కానీ ఈ కోవిషీల్డ్ ఎడినో వైరస్ అంటాం, ఈ ఎడినో వైరస్ పద్ధతిలో చేసింది చాలా ప్రమాదంగా పరిణమించింది కోవాక్సిన్తో పోల్చుకుంటే. కోవాక్సిన్ వల్ల ఉంది చెడు. మొన్ననే బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ బయటపెట్టారు కదా, ఒక స్టడీ, అధ్యయన వేదిక. దాన్ని ఐసీఎంఆర్ ఆల్రెడీ ఒప్పుకోవట్లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటే భారత ప్రభుత్వ వైద్య పరిశోధన సంస్థ ఇదంతా ఒప్పుకోమన్నారు.
WHO ఆ మాట అయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే డాక్టర్ల సంఘాలు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే దే వాంట్ టు కప్పిపుచ్చాలి, వాస్తవాలు బయటికి రాకూడదు అని వాళ్ళ ఉద్దేశం. భారత ప్రభుత్వ ఉద్దేశం అది. భారత ప్రభుత్వ సంస్థలు అంటే ఆధిపత్య స్థానంలో ఉన్న అన్ని వ్యవస్థలు, వైద్య వ్యవస్థలు, విద్య, వైద్యం, వీళ్ళందరూ కూడా ఏంటంటే హర్షప్ చేయాలి దీన్ని. కానీ ఇక్కడ గమనించవలసింది ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు వాళ్ళు అవి వేసుకొని మరీ ఫోటోలకు చూపించడము, ప్రచారం చేయడం జరిగింది కదా. వీళ్ళంతా అవగాహన రాహిత్యం అంటే వాళ్ళు తీసుకునే వ్యాక్సిన్ కదా మనకేం తెలుసు. ఉడికినే ఫోటోలు అవి. దే నీ నాట్ బి ట్రూ కదా. ఎందుకంటే సెలబ్రిటీస్ అంత అమాయకంగా ఉండరు కదా. డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు, బిలియనియర్స్, మిలియనియర్స్, ట్రిలియనియర్స్, ఫిల్మ్ స్టార్స్, పాలిటీషియన్స్, బిజినెస్ ఇండస్ట్రీ, వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా తీసుకునే అవకాశం లేదు, ఇంక్లూడింగ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. సెలైన్ ఇచ్చిస్తారు. ఓహో, ఇంజక్షన్ లోపలికి పోయిందో లేదు ఎవరు తెలుసు. ఇట్ కెన్ కమ్ బ్యాక్ ఆల్సో. చిన్నపిల్లలు ఉంటాయి కదా, టాయ్ ఇంజక్షన్స్ ఉంటాయి. డాక్టర్ ఆట ఆడే పిల్లలు ఉంటారు చిన్నప్పుడు, వాళ్ళు ఇంజక్షన్ లోపలికి పోదు, ఇట్ కమ్స్ బ్యాక్. ఇట్లా ఆట లెక్క ఇది కూడా కావచ్చు, మనం చెప్పలేం కదా. ఇది ఎవరి ప్రయోజనం ఉంది, ఎందుకు చేసినట్లు? ఇప్పుడు మీకు ఆల్రెడీ అట్లా మీరు అట్లా అనుకున్నా కూడా సెలబ్రిటీస్లో కూడా పీపుల్ డైడ్ కదా. కర్ణాటకలో ఫిల్మ్ యాక్టర్ రాజ్ కుమార్ వాళ్ళ అబ్బాయి, వాడి పేరేంటి? పునీత్ రాజ్ కుమార్. తమిళనాడులో వివేక్ ఫస్ట్ అయిపోయాడు. తర్వాత మన వైఎస్ఆర్సీపీ పాలిటీషియన్ ఎమ్మెల్యే ఒక గౌతమ్ రెడ్డి అని కదా, మేకపాటి గౌతమ్ రెడ్డి, వెరీ హెల్దీ మ్యాన్ ఆయనే కదా. ఆయన కూడా పోయాడు. అంటే సెలబ్రిటీస్లో ఉన్నారు, బట్ చెప్పలేము. బట్ మనకు తెలిసి తెలియకుండా వాణిజ్యారాం పోయారు, గొప్ప సింగర్, తమిళ్, తెలుగు, హిందీ అన్ని భాషల్లో పాడిన గొప్ప గాయని మన ఆవిడ సడన్గా పోయారు కదా, వితౌట్ ఎనీ హిస్టరీ ఆఫ్. అవును, దాన్ని ఇప్పుడు ఆరోగ్య రీతి అనుకోవచ్చు. అంటే థ్రాంబోసిస్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు మన కోర్టు ముందు ఒప్పుకున్నారు కదా, లండన్ హైకోర్టులో ఒప్పుకుంది కదా. కోవిషీల్డ్ సంస్థ ఒప్పుకుని పత్రికల వార్తలు వస్తున్నాయి కదా. అంతకుముందు రాని వార్తలు ఇప్పుడు పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి. అంతకుముందు బ్యాన్ ఉండే పత్రికలు, వ్యాక్సిన్ వార్తలు, వ్యాక్సిన్ వ్యతిరేకంగా ఏ వార్తలు రాకూడదు. ఇప్పుడు లండన్ కోర్టులో స్వయాన కోవిషీల్డ్ అతి పరిమితంగా ఉంటుంది, రేర్ అట, అరుదుగా అని చెప్పుకుంటూ నాకు వాస్తవం కాదు. అరుదుగా ఏ ప్రభావాలు అని కోర్టులో చెప్పడం వల్ల ఇప్పుడు క్రమంగా వ్యాక్సిన్ వ్యతిరేక వార్తలు రావడం స్టార్ట్ అయింది. అన్ని పత్రికలు, తెలుగులో, ఇంగ్లీష్లో ప్రపంచం చెప్తాను, పత్రికల్లో వార్తలు, టీవీల్లో మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. కానీ ఆ సందర్భంలో ఈ సూదులు ఒకవైపు, రెండోది హోమియోపతి వాళ్ళు అవి ఇచ్చారు, చిన్న గోళీల టైప్ ఉన్నాయి కదా, మరి అవి ప్రివెంటివ్గా కోవిడ్ రాకుండా ఇచ్చాము. కోవిడ్ రాకుండా ఆర్సెనిక్ ఆల్బమ్, ఇన్ఫ్లుయెంజా అనే 2 మందులు 30 పొటెన్సీలో ఇచ్చాం. వేలాది మందికి నేనే ఇచ్చాను. పూణేలో, ఢిల్లీలో, కలకత్తాలో హోమియోపతి డాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రముఖంగా, అట్లా ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి మందులు వాడి కూడా ప్రివెంటివ్ వాడుకుని వాళ్ళకి ఎవరికి రాలేదు, కోవిడ్ రాలేదు. మీకు రాలేదు? నాకు వచ్చింది, కోవిడ్ వచ్చిందా? టీకా వేసుకోవాలి అంటే నేను వాడలేదు ఆర్సెనిక్ ఆల్బమ్. నేను అందరికి చెప్పిన నాకెందుకు వస్తుంది, నేను వాడలేదు ఇన్ఫ్లుయెంజా. తక్కువైంది మీకు? వచ్చింది. నా మందులు హోమియో మందులతో తగ్గించుకున్నాం. బ్రయోని ఆల్బమ్ అనే మందు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అదే చెప్పాం. భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు ఫోన్లు చేస్తే అందరూ వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు అదే బ్రయోనియాతో నేను కూడా తగ్గించుకున్నాను. బ్రయోనియా 200. బ్రయోనియా అదే మేము అనుకున్నాం. దాన్ని ఏమన్నామని జీనస్ ఎపిడెమికస్ అంటాం. అంటే ఒక ఎపిడెమిక్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పాండమిక్ అన్నారు, కానీ పాండమిక్ కాదు, ఎపిడెమిక్ వచ్చినప్పుడు ఒక మందు, ఒకటే మందు వస్తుంది అనమాట అందరికీ. అట్లా ఈ కోవిడ్ కాంటెక్స్లో అందరికీ ఉపయోగపడే మందు బ్రయోని ఆల్బమ్ తేలింది, నిగ్గు తేలిందంటుంది. నిగ్గు తేలిన బ్రయోని అందరూ తగ్గించింది. బ్రయోనితో తగ్గని కోవిడ్ ఫ్లూ లేదు. కానీ నిజంగానే వీటి ప్రభావాలు సహజంగానే ఎంత కాలంలో బయటపడతాయి, ఏ రూపాల్లో బయటపడతాయి? ఇంగ్లీష్ డాక్టర్లు, చాలా ప్రముఖ కార్డియాలజిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఇంజక్షన్కి అయిపోతుంది, ప్రభావం ఉంటుంది, సెకండ్, థర్డ్ కూడా ఉండదు చెప్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, అటువంటి వాళ్ళ పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ ఫీల్ షేమ్డ్, వై షుడ్ ఐ టేక్ దట్. బట్ కార్డియాలజిస్టులుగా గొప్ప వెలుగుతున్నారు, వ్యాక్సిన్ విషయాల్లో మాట్లాడుతుంటారు, ఫార్మా ఇండస్ట్రీ ప్రయోజనాలు కాపాడుతుంటారు. ఈ ముసుగులో వాళ్ళిద్దరూ కలిసి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వాళ్ళు సర్జన్స్, కార్డియాక్ సర్జన్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదే 10 లక్షల్లో 1, 2, 3 అట. అంటే ఇది కోవిషీల్డ్ స్వయంగా ఒప్పుకున్నాక కూడా
లండన్ హైకోర్టులో ఒప్పుకున్నాక కూడా వీళ్ళు ఇంకా దానికి ఒత్తాస పలుకుతున్నారు, సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు? ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి మరి? ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమి ఇస్తుంది, మనకేం తెలుసు? అసలు ఫార్మా ఇండస్ట్రీ రోల్ ఏమిటి దీంట్లో? ఫార్మా ఇండస్ట్రీ కోవిషీల్డ్, అదే ఆస్ట్రాజెనకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మనందరం ఆహా ఓహో అనుకుంటాం కదా. మరి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనకా అనే స్వీడిష్ కంపెనీ, అది స్వీడిష్ కంపెనీ, నాట్ ఇంగ్లీష్. ఇంగ్లాండ్లో వాళ్ళ బ్రాంచ్ ఉండొచ్చు, బట్ ఆస్ట్రాజెనకా అనే మాటని స్వీడన్ దేశపు మాట. మరి ఫైజర్ టీకా? ఫైజర్ ఇంకా చెప్పేది ఏముంది, మన ఇండియాకి రాలేదు కదా ఫైజర్. ఆస్ట్రాజెనకా, ఫైజర్లో మోడీ హ్యాస్ చూసిన ఆస్ట్రాజెనకా, నాట్ ఫైజర్. ఫైజర్ ఈజ్ ఇన్ అమెరికా, ఇన్ యూరోప్, ప్రపంచ అనేక దేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దాని ప్రభావాలు ఎట్లున్నాయి అక్కడ? అక్కడ కూడా అంతే. ఫైజర్ అనేది కంప్లీట్గా ఎంఆర్ఎన్ఏ మెథడ్. ఇప్పుడు ఆస్ట్రాజెనకానేమో ఇడెనో వైరస్, ఇది ఇంకేది ఎంఆర్ఎన్ఏ కాదు. ఎంఆర్ఎన్ ఇంకా ప్రమాదం, ఆస్ట్రాజెనకా కన్నా ఫైజర్ ఇంకా ప్రమాదం. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అమెరికాలో ల్యాక్స్లో పోయారు, లక్షల్లో చనిపోయారు. అయితే వార్తలని బయటికి రానివాడు. ఎందుకు? వస్తే వాళ్ళ ప్రజలందరూ మరి యాంటీ అయిపోతే ఎట్లా వ్యాక్సిన్కి యాంటీ అయిపోతుంది, వాళ్ళ మనుగోడు ఉండదు కదా. ఇప్పుడు వ్యాక్సిన్ ఏమిటంటే రోగకారక ఇది, అది ఇప్పుడు రోగం వచ్చే క్రిమినేమి మీకు ఎక్కిస్తున్నా వాళ్ళే చెప్తున్నారు కదా. అది ఒక ఆరోగ్యమైన శరీరంలో రోగకారక క్రిమిని ఎక్కించుకునే అవసరం ఏమి వచ్చింది మనిషి? మళ్ళీ రాకుండా అంటారు, ప్రవేశపెట్టేది రోగకారక క్రిమిని, రోగం రాకుండా అని చెప్తున్నారు. హౌ కెన్ ఎనీబడి బిలీవ్ దిస్? ఒక ఆరోగ్యమైన శరీరంలోకి రోగకారక క్రిమిని ఎక్కించుకోవచ్చా వ్యాక్సిన్ పేరిట? అవసరమా? అంత అనాలోచితంగా ఎందుకున్నారు ప్రజలు, అది నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చదువులు చదివి, ఇన్ని కాలేజీలకు పోయి, ఇన్ని పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించి, సరస్వతిని ప్రసన్నం చేసుకొని, లక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకొని, అటు లక్ష్మి కటాక్షం, ఇటు సరస్వతి ప్రసన్నం. చదువుకున్న వాళ్ళు అనుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా వైద్యులు కూడా కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు. అంటే దీనిపైన ఒక అవగాహన, లేకపోతే కనుక దీన్ని ప్రభావాన్ని తగ్గించుకోవడం అన్న దానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? అసలు ఏంటంటే వైద్యులు కూడా ఎందుకు నమ్ముతున్నారంటే వాళ్ళకి తెలియదు వ్యాక్సిన్ సిద్ధాంతం ఏంటో, వ్యాక్సిన్ ఎందుకు పుట్టింది, వ్యాక్సిన్ పుట్టుక వెనుకున్న రహస్యం ఏంటి, అది మంచిగా వచ్చిందా చెడుకు వచ్చిందా వైద్యులకే తెలియదు పాపం. అండ్ ఇంగ్లీష్ వైద్యులు వాళ్ళకి ఏంటి హిస్టరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకు టీచ్ చేయరు. కాలేజ్లో హిస్టరీ ఆఫ్ మెడిసిన్ సబ్జెక్ట్ ఉంటే మెడికల్ కాలేజీలో బాగుండేది. సైన్స్ ఆఫ్ మెడిసిన్ ఎట్లా వాళ్ళకు పెద్ద లేదు, చెప్పరు, అంత ఒకటి లేదు. హిస్టరీ ఆఫ్ మెడిసిన్ కూడా చెప్పరు. హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చెప్తే అసలు వ్యాధుల చరిత్ర, ఏమేమి ఎపిడమిక్స్ వచ్చినాయి, ఏమేమి ఎండమిక్స్ పాండమిక్స్ వచ్చిన ప్రపంచంలో, వాటి అప్పుడు ఏ వైద్యం చేశారు, ఏ వైద్యంతో తగ్గింది, అసలు వ్యాక్సిన్ లేకముందు ఎట్లా చేశారు, వ్యాక్సిన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ ఫెయిల్ అయితే ఏ వైద్యం వాళ్ళు బాగయ్యారు, ప్రపంచవ్యాప్తంగా రోగులు. ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ ఫ్లూ ఉంది 1918, 1920 మధ్య, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో యూరోప్లో, అమెరికాలో మరి కోట్ల మంది చనిపోయారు. మరి అప్పుడు ఆ స్పానిష్ నుండి కాపాడింది కూడా హోమియోపతి వైద్యం. ఇంత పెద్ద ఫైల్స్ ఉన్నాయి, ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిడమిక్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే మొత్తం మానవ జాతి అందరికీ అత్యధికులకు వచ్చే జబ్బులు వచ్చినప్పుడు వాటి నుంచి రక్షించింది హోమియోపతి వైద్యం అనేది మీకు హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చదివితే మీకు తెలిసేది. ఇవాళ హోమియోపతిని అసలు వైద్యంగానే మీరు కింద గుర్తించని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళ మనుగడకు భంగం కదా, తమ ఉనికి, తమ మనుగడ, తమ వైద్యానికి భంగం కలిగించే హోమియోపతి మాట్లాడి ఒప్పుకుంటారు. హోమియోపతి వచ్చిందే అది బాగలేదని కాదు, సోకాల్డ్ అలోపతి, హెటరోపతి, ఇంగ్లీష్ వైద్యం అంటున్నాం పాపులర్, అది బాగాలేదని మా హ్యాండ్మెన్ ఆయన ఇంగ్లీష్ వైద్యులు స్వయంగా హోమియోపతిని సృష్టించాడు. సిద్ధాంతపరంగా వాళ్ళకు మాకు పూర్తిగా ఆపోజిట్స్ అన్నమాట. వాళ్ళేమో మ్యాటర్, మాది ప్యూర్ ఎనర్జీ, అది మ్యాటర్ బేస్డ్, అది పదార్థం, ఇక్కడ శక్తి స్వరూపం. అది మళ్ళీ వాళ్ళు దే బిలీవ్ ఇన్ ఆపోజిట్స్, వీ బిలీవ్ ఇన్ సిమిలర్స్. కానీ ఇక్కడ మనుషులకు ఇప్పుడు ఏవైతే దుష్ప్రభావాలు కనబడుతున్నాయో వీటి నుంచి బయట పడడం ఎట్లా? హోమియోపతిలోనే వ్యాక్సిన్కు యాంటీడోట్స్ ఉన్నాయి, అంటే విరుగుడు, హోమియోపతి విరుగుడు ఉన్నాయి. మా హోమియోపతి మందులు విరుగుడిని అందరికీ వ్యాక్సిన్ అందరికి ఇస్తూనే ఉన్నాను. అవునా? ఇస్తున్నాను. వాళ్ళందరూ వ్యాక్సినేషన్ విరుగుడు తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పటి కూడా బాగానే ఉన్నారు. ముందు చెప్పలేను, ఇప్పటికైతే బాగున్నారు. 2021లో ఇచ్చారు అది వ్యాక్సిన్, 3 years అయిపోయింది. ఈ 3 ఏళ్ళు అనేక మంది చనిపోయారు. బట్ నా దగ్గర యాంటీ వ్యాక్సిన్ విరుగుడు యాంటీడోట్ అంటే 3 మందులు ఇస్తాను నేను. అది కూడా అందరికీ తెలుసు, నేను పబ్లిక్గానే చెప్తాను. ఆ 3 మందులు 3 రోజులు మొత్తం 9 రోజులు 9 డోసులు వేసుకున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు ఇప్పటికైతే. అది అందరూ చెప్పగలను. అవునా? మీరు ఇష్టం ఎంపిరికల్ అంటాం కదా, ఎంపిరికల్ డేటా. నా దగ్గర యాంటీడోట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు చనిపోలేదు.
మూడేళ్ళు. వ్యాక్సిన్ల వల్ల. కోవిషీల్డే మళ్ళీ నేను కోవాక్సిన్ వాళ్ళకి పెద్దగా ఇవ్వను. ఏం కాదులే కోవాక్సిన్ అయితే ఏమొద్దులే నేను ఎంత ఖర్చు అవుతుంది పట్టించుకోలేదు. వాటికి ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కడ ఖర్చు ఏముండేది, హోమియో షాపులు వెళ్ళించి నాకేం ఫీజు అక్కర్లేదు. నేను ఒకవేళ దీనిపైన కొంచెం నేను క్లారిటీ కోవిడ్ నివారణకు ఆ. వ్యాక్సిన్ చెడు నుంచి నివారణకు నేను ఫీజు తీసుకోను. ఫ్రీ సర్వీస్ అది, ఎందుకంటే వ్యాధి కాదు కదా. కోవిడ్ రాకుండా ఇచ్చాం, దానికి నేను ఏం డబ్బులు తీసుకోలేదు. ఎంతోమంది ఫోన్ల మీద రకరకాల ఎంతమందికి ఇచ్చాం. అట్లాగే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు వ్యాక్సిన్ నుంచి ప్రమాదం లేకుండా కాపాడడం, ఈ రెండింటికి నేను ఒక పైసా తీసుకెళ్ళిపోతాను. ఫ్రీ సర్వీస్ చాలా గొప్ప విషయం. గొప్పది ఏం లేదు, అంటే మన మనసు ఒప్పుకోదు కదా అట్లా. నిజంగా నేను రోగి అయితే ఆ రోగికి ఆ రోగం తగ్గిస్తే పైసలు తీసుకోవచ్చు, కానీ ప్రివెన్షన్ కదా ఇది. వ్యాక్సిన్ నుంచి కాపాడడం, కోవిడ్ నుంచి కాపాడడం. డిఎన్ఏనే మారుస్తుంది అనుకున్నప్పుడు అది ఫైజర్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఏమో డిఎన్ఏనే మారు. ఓకే, దీని ప్రభావాన్ని తగ్గించే దానికన్నా శక్తివంతంగా ఉండాలి కదా మీరు ఇచ్చేది, మరి ఉందా అంత శక్తివంతమైందా? చెప్తున్నా కదా, అసలు వ్యాక్సిన్ అవసరమే లేదు. హోమియోపతి వైద్య విధానం అమల్లోకి వచ్చిన కాలం నుంచి మీరు 1800 పెట్టుకున్నాం, 1800 అంటే 224 ఏళ్ళు. ఈ 224 ఏళ్లలో వ్యాక్సిన్ అంత ముందుగా స్టార్ట్ అయింది వ్యాక్సిన్. ఆల్ఫ్రెడ్ జెన్నర్ అని ఆయన ఫస్ట్ డాక్టర్ హూ ఇన్వెంటెడ్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్. సో అట్లా అందువల్ల ఆ 1800 కాలం నుంచి మాకు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చినప్పుడు చికిత్స చేయడానికి, రాకుండా ప్రివెంట్ చేయడానికి మాకు హోమియోలో మందులు ఉంది. అది మీజిల్స్ కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు, చికెన్ పాక్స్ కావచ్చు, మంప్స్ కావచ్చు, డిఫ్టీరియా కావచ్చు, ఎనీథింగ్, కలరా, ప్లేగ్, ఇట్లా ఏ జబ్బు అయినా ఎపిడెమిక్స్లా వచ్చే పెద్ద పెద్ద జబ్బులు అన్నిటికీ మా దగ్గర నివారణ ఉంది. వ్యాధి రాకుండా నివారణ, వచ్చిన వాళ్ళకి చికిత్స. ఇక వ్యాక్సిన్ అవసరమేమని చెప్పండి, వాళ్ళు చెప్తున్న గ్రౌండ్ అవసరమేం లేదు. మళ్ళీ వాళ్ళు చేస్తున్నది మంచి కాదు కదా. వ్యాక్సిన్తో దే ఆర్ కిల్లింగ్ దే ఆర్ ఏమంటాం, మీ ఇమ్యూనిటీని హరించి వేస్తున్నారు. ప్రకృతి ఇచ్చిన ఇమ్యూనిటీని హరించి వేస్తున్నారు, నల్ అండ్ వాయిడ్ చేస్తున్నారు, జీరో. మరి మీకు వ్యాధులకు ఏమవుతుంది? ఇప్పుడు పసిపిల్లలకి ఇచ్చేది కూడా అవసరం లేదంటున్నాం మేము. ప్రోటోకాల్ అంటాం కదా, డాక్టర్లు ఇస్తే పుట్టంగానే 3 వ్యాక్సిన్ వేస్తారు. ట్యూబర్క్లోసిస్, పోలియోది, హెపటైటిస్, ఏమవసరం అంటున్నాం. వీఆర్ అగెనిస్ట్ ఇట్ ఆల్సో. ప్రోటోకాల్ మీరు ప్రపంచ పేరెంట్స్ అందరూ తమ పిల్లలు పుట్టగానే 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళ వరకు ఏదైతే ప్రోటోకాల్ ఉందో ప్రపంచంలో, ఇండియాలో అయితే 30 పైన ఉన్నాయి, 35 పైన, అమెరికాలో అయితే 70 పైన ఉన్నాయి. వీటి వల్ల ఆ చైల్డ్ ఆరోగ్యం ధ్వంసం అయిపోతుంది, శరీరము ఎందుకు పనికి రాకుండా అవుతుంది. అన్ని రోగాలే, మానసిక, శారీరక, నాడీ మండల వ్యాధులు, న్యూరలాజికల్, సైకలాజికల్, ఫిజికల్, లంగ్స్ దెబ్బతింటున్నాయి, స్కిన్ డిసీజులు వస్తున్నాయి, చికిత్సలు ఉన్నాయి, మానసిక రుగ్మతలు వస్తున్నాయి, ఆటిజం, ADHD, అందరికీ తెలుసు. ఇది ఇంగ్లీష్ డాక్టర్లకు కూడా తెలుసు. ఎవరైతే అందులో మంచి వాళ్ళు ఉంటారో, న్యాయంగా సత్యంగా ఉంటారో వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు కదా. స్టడీస్ ఉన్నాయి కదా. నేను చెప్పేది మేము హోమియోపతి డాక్టర్లు మా ఆరోపణ కాదు ఇది. వాళ్ళకే ఉంది కాన్ఫ్లిక్ట్. వాళ్ళు మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఈ ఉన్నదాన్ని లబ్ధి పొందే దృష్టిలో అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదంటే నేను. దే ఆర్ నాట్ హ్యూమన్, మనుషులు కాదు వాళ్ళు. ఎవరైనా సరే వ్యాక్సిన్ సపోర్ట్ చేసినట్టు వాడు మనిషి కాదు నా దృష్టిలో. వ్యాక్సిన్ అవసరమే లేదు. మీకు ప్రకృతిని ఇచ్చే పంపే. 9 నెలలు మాతృగర్భంలో ఉన్నప్పుడే మీకు సకలం ఇచ్చి పంపింది నేచర్. మీ జీవిత కాలంలో మీకు ఏ వ్యాధి రాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా మిమ్మల్ని తయారు చేసి పంపే. ఈ వ్యాక్సిన్ అవసరమే ఉంది. నేను మాట్లాడితే మీకు నేను ఏదో ఆధునిక వ్యతిరేకిని, సంప్రదాయాన్ని నడిపించవచ్చు. బట్ సంప్రదాయాన్ని ఒకళ్ళు ఇదే సంప్రదాయం అయితే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఇదే ఆధునికత అట్లయితే నా వ్యాక్సినే ఆధునికత అంటే నేను అటువంటి ఆధునికత వద్దంటున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ప్రపంచమంతా తలకిందులై, ప్రపంచమే అతలాకుతలమై ఆగమాగం అయిపోయింది. కారణం ఏంటి? కోవిడ్ వైరసే కదా. మరి దాని విరుగుడు ఉండాలి. కోవిడ్ వైరస్ ఎవరు వాళ్ళే క్రియేట్ చేసింది కదా. న్యాచురల్ కాదు, అది మ్యాన్ మేడ్. ఎవరంటే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలి. వాళ్ళతో కుమ్మక్కైన రాజ్యాలు లైక్ అమెరికా, లైక్ ఇజ్రాయెల్, లైక్ అదర్స్. ఆ చైనాలో, వుహాన్లో వైరాలజీ ల్యాబ్లోంచి అది లీక్ అయింది అనడం అంతా కూడా ఒక కట్టుకథ అది. ఆ చైనాలో, వుహాన్లో ఉన్న ల్యాబ్ కూడా ఎవరిది? స్వయానా ఫైజర్ కంపెనీ. ఇది అమెరికా ప్రభుత్వం ఫైజర్తో కొలాబరేట్ అయి పెట్టిన వైరాలజీ ఇన్స్టిట్యూట్ అది. ఇట్లా వాళ్ళకి అనేక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా.
వందల కూడా ఉన్నాయి, వేలలో ఉన్నాయి అంటారు, వందల్లో ఉన్నాయి. ఒక్క వుహాన్ కాదు, మన ఇండియాలో ఉండొచ్చు, మనకు తెలియదు. సీక్రెట్గా ఉంటాయి కదా. కనుక మీరు ఇవన్నీ బయటికి కనబడేది వాస్తవం కాదు, ఇదంతా మాయ, కట్టు కథ, ప్రజల ఆరోగ్యం కనికట్టు అంటున్నారు, కనికట్టు. గారెడు అని కనికట్టు లెక్క అందరు ఫూలిష్గా నమ్ముతున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. మనకు తెలిస్తే ఎంతమంది మనకు వార్తలు వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ వార్తలు వస్తున్నాయి. ప్రతి జీవించున్న మనిషికి కోవిడ్ వ్యాక్సిన్ మరణాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. అవును. మీకు తెలుసు కదా, అసలు ఇంగ్లీష్ వైద్యం చేసే కార్పొరేట్ ఆసుపత్రికి పోతే మీరు ప్రాణాలు తిరిగి వచ్చే హామీ లేదు కదా ఇవాళ. తెలుసు కదా మీకు, కనీసం గత 25 ఏళ్ళుగా ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి పోయిన చికిత్స కోవిడ్ సంబంధం లేదు, వాడి ప్రాణంతో బయట రాడు. వాడికి అది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ అయిపోయాయి. దాని నుండి హెల్త్ ఇన్సూరెన్స్ నుండి వాడిని హతం పట్టింది అటాచ్ ఉండే పైసలను లాక్కొని అందులో ఉండే. ఇవాళ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేనివాడు అదృష్టం ఉంటుంది, ఎందుకంటే వాడిని వాళ్ళు వైద్యం చేయరు, పైసలు లేకుండా ఈ సేఫ్. కనుక ఐ కాల్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ డెత్ ఇన్సూరెన్స్. యు ఆర్ ఇన్సూరింగ్ యువర్ డెత్ ఇన్ ద హాస్పిటల్ బెడ్, ఐసీయూ, వెంటిలేటర్, బ్రహ్మాండం. అంటే ఇన్ని ఏదో చిన్న అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే 100 టెస్టులు ఉంటాయి. టెస్ట్లే కాదు, మందులు ఇస్తారు మీకు, కోలుకోకుండా మందులు ఇచ్చేస్తారు. ఆ మందుల నుంచి వాడు బయటపడాడు, మందుల ప్రభావం. హీ విల్ గో టు ఐసీయూ. ఐసీయూ అంటే నా దృష్టిలో ఏం తెలుసా, మృతదేహాల నుంచి బాక్స్, ఫీజర్ బాక్స్ అంటే ఇందులో పెద్దగా ఆసుపత్రి ఉంటుంది కదా, దానికి ముందు దశ అన్నాడు. ఓ, మార్చురికి ముందు. మార్చురి, బాగా చెప్పి నాకు గుర్తు రావట్లేదు, ప్రీ మార్చురి. ఐసీయూ పోయినాడు ఎవరు బయటికి రాదు, బయటికి అరుదా రారు అసలు. నాకు తెలిసి ఎవరు రాదు, నా అనుభవం, ఇన్నేళ్ళ అనుభవంలో ఐ హావ్ నాట్ సీన్ ఎ సింగిల్ సోల్ కమింగ్ అలైవ్ ఫ్రమ్ ఐసీయూ. పాసిబుల్. యాంటీ నేచర్, వైద్యమే యాంటీ నేచర్ కదా. నేచర్ ఎట్లా ఒప్పుకుంటుంది? యాంటీ నేచర్, వైద్యమే యాంటీ నేచర్, యాంటీ లైఫ్, యాంటీ హెల్త్, ఆరోగ్యానికి, జీవనానికి, ప్రకృతికి విరుద్ధం. అది మిమ్మల్ని ఎట్లా కాపాడుతుంది? ఇట్ నోస్ ఓన్లీ, ఇట్ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ కిల్లింగ్ యూ. ఇట్ నోస్ ఓన్లీ ద వేస్ అండ్ మీన్స్ టు కిల్ యూ. ఇట్ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్. మీ హెల్త్ని కాపాడలేదు, నేను ప్రాణాలతో ఉంచలేదు, దాని ఫిలాసఫీనే లేదు. అది దాని ఫిలాసఫీ ఇది, కిల్లింగ్. హోమియోలో కూడా అన్నిటికీ ట్రీట్మెంట్ లేదు కదా. ఎవరన్నా లేదు, ఉందా? అన్నిటికీ ఎవరు తెలియదు. మనం వైరల్ కాంటెస్ట్లో ఉన్నాం కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ మాకు నివారణ ఔషధాలను, చికిత్స ఔషధాలను మేము చేస్తూనే ఉంటాం. చాలా మందికి తెలియదు వాటి గురించి, తెలియకుండా చేస్తున్నారు కదా. మీ మార్కెట్ ఫోర్సెస్, ఈ పెట్టుబడిదారు సమాజంలో తెలుసు కదా, పెట్టుబడిదారు సమాజం ఉంటుందో పైసనే అంత, పైసా కమానా, ఏమన్నా చేసి పైసలు ఉంటాం, ఏమన్నా చేసి ఎన్ని అబద్ధాలు అన్నాడు, ఎన్ని ప్రాణాలు అనేది, ఏమన్నా చేసి అంత అసత్యమే కదా. రాజ్యం వెళ్తుంది, చీకటి రాజ్యం ఇది. ఈ ప్రభుత్వాలు కూడా ఈ చీకటిలో భాగం. వాళ్ళే దీన్ని సపోర్ట్, అంటే ఫార్మా ఇండస్ట్రీకి ప్రభుత్వాల మధ్యన ఒక అవిభాజ్యం, ఒక ఇండివిజిబుల్ నెక్సెస్ ఉంది. కనబడే నెక్సెస్, కనబడే నెక్సెస్ మీరు గ్రహించుకోవాలి. మీకు భగవంతుడు ఎందుకు ఇచ్చింది, పోనీ ప్రకృతి ఎందుకు ఇచ్చింది, మీకు మేధస్సు, తెలివి, ఆలోచించారు. ఆలోచన అనేది మీరు మర్చిపోయినారు. అనుమానం ఒక ప్రమాణం కదా ఫిలాసఫీలో, భారతీయ ఫిలాసఫీ. అసలు మీకు డౌటే వస్తలేదు, మరి చెప్పంగానే తీసుకుంటున్నారు. గుడ్డెది చెల్లబడ్డట్టు, గుడ్డెద్దు నయం వీళ్ళకంటే, గొర్రెల నయం వీళ్ళకంటే, ఈ మనుషుల కంటే. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్, మళ్ళీ హిందువులు అని చెప్పుకుంటారు, పెద్ద కులస్తులు, బ్రాహ్మణులు, వైశ్యులు, సోకాల్ ఎడ్యుకేటెడ్, అప్పర్ స్టేట్, అప్పర్ మిడిల్ అండ్ అప్పర్ స్టేట్. పేదవాళ్ళు బతికిపోతున్నారు ఆ పాతకాల విశ్వాసాల వల్ల. పల్లెల్లో స్త్రీలు, ముసలమ్మలు, వాళ్ళు మాకు వద్దని, మేము తీసుకోండి, మాకెందుకు, మేము మంచిగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఎస్కేప్ అయిన తప్ప. కానీ వీళ్ళు వాళ్ళని కూడా భయపెట్టింది కదా, మీకు పెన్షన్ రాదు, ఇక ఆ పైసలు రావు, ఈ పైసలు రావు. పిల్లలకు వచ్చి ఉంటే పథకాలు ఉంటాయి కదా, ఉచిత పథకాలు. జగన్మోహన్ రెడ్డి అది, కేసీఆర్ అది చేసి, మోడీ స్వయంగా ప్రకటించారు, తీసుకోండి, పైసలు పెట్టి తీసుకున్నారు, ఫ్రీగా తీసుకున్నారు. ఇదంతా ఏంటంటే గేమ్ ఇది, ఇంటర్నేషనల్. దీన్ని ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఇంకా ఇటువంటివి వస్తూనే ఉంటాయి. కోవిడ్ 2, కోవిడ్ 3, కోవిడ్ 4, ఇంతకన్నా భయంకరమైనవి వస్తాయి. రాబోయే సూచనలు క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, కొత్త వైరస్లు, కొత్త వ్యాక్సిన్. మొన్నే చెప్తున్నారు మిస్టర్ బిల్ గేట్స్, దీని ఫ్రంట్ మ్యాన్, ఈ వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఫ్రంట్ మ్యాన్ ఆయన ముందు పెట్టి వాళ్ళు చేస్తుంటారు అనమాట. ప్రతి రోగానికి వ్యాక్సిన్ అంటారు, క్యాన్సర్కి వ్యాక్సిన్,
లంగ్ డిసీజులు ఉంటాయి కదా, రాకుండా వ్యాక్సిన్. మళ్ళీ అన్ని వ్యాక్సిన్లను కూడా ఈ ఎంఆర్ఎన్ఏ పద్ధతిలోనే మేము చేయబోతున్నామని చెప్పాడు బిల్ గేట్స్. ఎంఆర్ఎన్ఏ అంటే మేము మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ లాగా. ఇంకేముంటుంది, ఇంకా హోప్ ఏముంటుంది? అందరూ తొందరగా తెచ్చిపోతారు. ప్రతి వ్యాక్సిన్ అదే, పిల్లల వ్యాక్సిన్ కూడా అదే పద్ధతి. ఎందుకంటే చవక ప్లస్ తొందరగా తయారు చేయవచ్చు, టైం లిమిట్ తగ్గిపోతుంది, స్పీడ్తో చేయొచ్చు, బట్ కాస్ట్ కూడా తగ్గుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా బిల్ గేట్స్ స్వయంగా మనం చెప్పాడు, ఇకపై అన్ని వ్యాక్సిన్లు ఎంఆర్ఎన్ఏ మోడ్లోనే చేస్తాం. ఒక వ్యాక్సిన్ వస్తేనే ఇంత ఘోరంగా ఉంటే ఎంఆర్ఎన్ఏ మోడ్లో, అన్ని ఎంఆర్ఎన్ఏ మోడ్లో చేస్తే ఇంకా మానవజాతి ఉంటుందా? అంతరించిపోతుంది. ఎందుకు ఇట్లా మరి ఎంత లాభాలు వచ్చినా మనుషులు అదే దీని వెనక డీపాపులేటింగ్ అనేది ఒక ఎజెండా ఉంది, యూజెనిక్స్ అంటాం. మీకు మొదలే తెలుసు కదా, భారత ప్రభుత్వం కూడా చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మీకు తెలిసి ఎమర్జెన్సీలు ఎట్లా చేసి సంజయ్ గాంధీ బలవంతంగా తీసుకుపోయి మా మగవాళ్ళకు కుటుంబ నియంత్రణ, ఏం కుటుంబం నియంత్రణ, వ్యాసెక్టమీ అంటే సెమెన్ వీర్యనాళం, ఇదంతా అదే అందులో భాగమే. ఇది కూడా ఫ్యామిలీ ప్లానింగే, ఇది ఇంకో రూపంలో ఫ్యామిలీ ప్లానింగ్. పిల్లలే పుట్టరు కదా, వ్యాక్సిన్ తీసుకుని పిల్లలు కూడా పుట్టరు. అందరూ తెలిసి బయటికి చెప్పట్లేదు. ఓపెన్ సీక్రెట్ కానీ బయటికి చెప్పారు. మగవాళ్ళకు స్పెర్మ్ ఉండదు, ఆడవాళ్ళకు ఓవం ఉండదు, ఇంకా పిల్లలు వ్యాక్సిన్ తీసుకున్న యంగ్ పీపుల్ పిల్లలు పుట్టపోవట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా అసలు ఉండరు, పిల్లలే ఉండరు. పిల్లలు పుడితే కదా పిల్లలు పెరిగేది. ఇప్పుడున్న పిల్లలు ఏదో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కింద మీద పడుతూ అవస్థలు పడుతూ వాళ్ళు బతుకుతారు తప్ప, ఇక్కడి నుంచి పిల్లలు అనే ప్రోగ్రామ్ ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా, వ్యాక్సినేటెడ్ యంగ్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్, దే కాంట్. అది అందులో ఉంది, అందులో వాళ్ళ ఎజెండాలో ఉంది, అది వ్యాక్సిన్ రూపకల్పనలోనే ఉంది. పిల్లలు పుట్టకుండా చేసే క్యారెక్టర్ ఇట్స్ వెరీ డేంజర్. మానవ అస్తిత్వానికే భంగం కదా, మానవ మనుగడకి ఆస్కారం లేని పరిస్థితి. రామ్దేవ్ బాబాది సుప్రీంకోర్టులో కేసు అయింది, అసలు వివాదం ఏమిటి? రామ్దేవ్ బాబా వ్యాక్సిన్ గురించి యాంటీగా మాట్లాడాడు, అందువల్ల ఏమో కేసు పెట్టారు. ఐసీఎంఆర్ కోపం వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ మాకు ఎగ్నెస్ట్గా మాట్లాడుతావు. ఐసీఎంఆర్ ఇందులో భాగస్వామి కదా ఈ కాన్స్పిరసీలో, వ్యాక్సిన్ భారత ప్రభుత్వం తరఫున. అందువల్ల అతని మీద కేసు చేశారు. అతను ఆయుర్వేద మందులు అమ్మకూడదు, తప్పేముంది? ఆయుర్వేద మందులు ఎన్నో ఫార్మసీలు ఉన్నాయి, ఆయన కూడా పెట్టుకున్నారు హరిద్వార్లో, ఋషికేశ్లో ఎక్కడో, దివ్య ఫార్మసీ దాని పేరు. వాళ్ళ మందులు బాగా పనిచేస్తున్నాయి, చౌకగా ఉంటాయి, రేటు చాలా చౌకగా ఉంటాయి. అన్నీ బాగుండకపోవచ్చు, కొన్ని అయితే పనిచేస్తున్నాయి, చాలా మందులు పనిచేస్తున్నాయి. వాళ్ళకేంటంటే ఇంగ్లీష్ వైద్యం మార్కెట్ని ఇతను కొల్లగొడుతున్నాడు ఆయుర్వేద మందుల్లో. ఇంత ప్రచారం, అతను ప్రయాణం ఇది కదా, ప్రాణాయామం చెప్తాడు, మెడిటేషన్ చెప్తాడు, యోగా చెప్తాడు, ఇది పాపులర్ మ్యాన్ ఇండియాలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో. అందువల్ల వాళ్ళకి మంట అంతమించేం లేదు. అతను ఏం చెడు చేసిందో, అతను అసత్యం అబద్ధం, అతను చాలా ఓపెన్గా మీరు ఉన్నాయి, ఆయన వీడియోస్ ఉన్నాయి రామ్దేవ్ బాబా, యాంటీ వ్యాక్సిన్ వీడియోస్, వ్యాక్సిన్ ఎంత ప్రమాదకరం అని అట్లా చెప్పొద్దు కదా. అందువల్ల ఆయన ఫార్మసీ క్లోజ్ చేయించాలని, ఆ మందులు మార్కెట్ లేకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నం, అంతమించేం లేదు. ఐ సపోర్ట్ రామ్దేవ్ బాబా. కానీ వాళ్ళు అది ఆయుర్వేదిక్ వారు ఏమన్నారంటే ఆధునిక వైద్యాన్ని కాదని, ఆధునిక వైద్యాన్ని విమర్శించడం, శాస్త్రీయత కాని వైద్యాన్ని ప్రమోట్ చేయడం తప్పు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ఆయన విషయంలో వచ్చింది. కరెక్ట్. ఏది ఆధునికము, ఏది శాస్త్రీయం, పనిచేస్తే అది శాస్త్రీయం అన్నట్టు. ఒక మందు పనిచేసిందంటే శాస్త్రీయం అయితేనే పనిచేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సైంటిఫిక్, వై వుడ్ ఇట్ వర్క్? ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, ఈవెన్ ప్రకృతి వైద్యం కానీ, అందులో సైన్స్ ఉంటేనే పనిచేస్తాయి కదా, మంత్రమాయ కాదు కదా. ఒక మంది పనిచేయట్లేదు ఇంగ్లీష్ వైద్యం, అది సైంటిఫిక్ కాదని అర్థం కదా మీకు. మరి దాని ఎఫెక్టివ్నెస్సే కాదు సైన్స్ అంటే, ఆచరణలో నిగ్గుదలాలి, అది సత్యం అయితే. సైన్స్ అంటే అదే కదా, ఇట్ షుడ్ బి ప్రూవ్డ్. మరి ఈ అన్ని వైద్యాలు ప్రూవ్ చేస్తున్నాయి డే ఇన్ డే అవుట్. ఎవిడెన్స్ బేస్డ్ కాదంటాడు, మరి ఇదంతా ఎవిడెన్స్ కాదు. వైద్యులకు రోగులకు వైద్యం, మా వైద్యంతో రోగాలు తగ్గడం, అంతకంటే ఎవిడెన్స్ ఏమున్నాయి? యూ టాక్ టు ద పేషెంట్. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో, నేచర్ క్యూర్, ఇంకెన్నో వైద్యాలు ఉన్నాయి, సంప్రదాయ వైద్యాలు. ఈ ఆధునికత అనే ముసుగులో మీరు అన్ని వైద్యాలను పక్కన పెట్టి అవన్నీ వైద్యాలుగా ఉంటే ఎట్లా? తరతరాలుగా మీ అలోపతి నిన్న మొన్న ఇంత పైకి వచ్చాయి,
100 years కూడా కాలేదు. పెన్సిలిన్ వచ్చినాకనే కదా 1940 తర్వాతనే కదా మీకు ఇంత వ్యాప్తి వచ్చింది, ఇంత విస్తారంగా విస్తృతి. అంతకుముందు అక్కడ అన్ని వైద్యాలు ఉన్నాయి. అంతకుముందు ఇదే అమెరికాలో అన్ని వైద్యాలు ఉండే. మా హోమియో కాలేజీలు అమెరికాలో 50 కాలేజీలు ఉండే. అమెరికా ఒక్క దేశంలో 50 అనుబంధ ఆసుపత్రులు ఉండే. అన్ని క్లోజ్ చేయించిందిగా ఫార్మా ఇండస్ట్రీ. అమెరికన్ రాజ్యము ఫార్మా ఇండస్ట్రీ కుమ్మక్కై 1910 to 1940 అన్ని కాలేజీలు మూసేసింది. మీరు ఆ కాలేజీ బిల్డింగ్ చూడొచ్చు ఇప్పటికి. న్యూయార్క్లో, షికాగోలో, పెన్సిల్వేనియాలో అయింది, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా క్యాపిటల్. ఫిలడెల్ఫియా, షికాగో, న్యూయార్క్ ఈ 3 హోమియోపతికి పెద్ద సెంటర్స్ ఉండే ఆ రోజులు. ఇది స్టేట్ చేసే పని. అంటే ఇంకో వైద్యానికి మీరు ప్రజలకు రైటు లేదన్నట్టు. మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. డెమోక్రటిక్ రైట్ కదా పీపుల్కి, ఇష్టమైన వైద్యాన్ని ఎంచుకునే హక్కు లేదు. మీరు కాలేజీలో మూసిపారేసేది, ఆసుపత్రులు మూసేది, అదేట్లా ప్రజాస్వామ్యం అంటే ఇండియా బెటర్ కదా. కనీసం హోమియో కాలేజీని, హోమియో ఆసుపత్రులని. అమెరికా కంటే ఇండియాలోనే బాగుంది ప్రజాస్వామ్యం. కానీ మీలాంటి వాళ్ళంతా కొంతమంది టీం ఉన్నారు, ఏదో మీ మీ ఆలోచన పరులంతా కలిసి టీం ఏముంది, హోమియో డాక్టర్లే ఉన్నారు వేలాదిగా. అదే కొంతమంది ఎన్జిఓలు కూడా కలిసి ఎన్జిఓలతో సంబంధం లేదు నాకు. కొందరు ఇదే ఈ ఆర్గ్యుమెంట్తోనే ఉన్నవాళ్ళు. కొందరేమో మీరు రోజు పుల్లటి పెరుగు తినండి, అవన్నీ మంచి ఆరోగ్య సూత్రాలు, అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. అంబలి తాగమంటాం, ఫర్మెంటెడ్ పోలిడ్ మీరు చెప్పేది. అంబలి గంజిని ఎండకు పెడితే అది అంబలికి మారుతుంది, గాలి వెలుతురు తగిలి. అది ఆరోగ్యానికి మంచిది. అసలు మానవ జాతి ఇప్పటిదాకా అంతరించిపోకుండా ఉందంటే కారణం అంబలి తాగడం వల్ల. అనేక జంతువులు కాలగర్భంలో కలిసిపోయినాయి, పుట్టి అనేక మొక్కలు కాల పరీక్షకు తట్టుకోలేక. బట్ హ్యూమన్ బీయింగ్ ఇంకా వాడు బతుకున్నటువంటి కారణం ఏంటంటే అంబలి వల్ల బతికింది. అంటే ఫర్మెంటెడ్, పులిసిన ఆహారం తినాలి. ఎనీథింగ్ పులిసిన తింటేను ఆరోగ్యంగా ఉంటుంది. అంటే నీ ప్రాణాలు సేఫ్గా ఉంటాయి. సద్యాన్నం తినొచ్చు, తినాలి, తినవచ్చు కాదు, రోజు పులిసింది తినాలి. ఎనీథింగ్ పుల్లగా. కొంచెం లిస్ట్ చెప్పండి. మజ్జిగ ఉంది, పెరుగు ఉంది, అన్నం ఏముంది. మీరే అన్నారు కదా, రాత్రి ఉండి దాన్ని పొద్దున్న తింటే అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, లాక్టోబాసిల్లస్ అంటే. మీ జీర్ణశక్తికి ఉపయోగపడే సద్యాన్నం ఆరోగ్యానికి మంచిది కదంటే మీరేమో సద్యాన్నం తినమంటారు. ఎవరన్నా మంచిది జోకేసి అన్నోడు నాశనం అయిపోతాడు. మన కళ్ళు పోతాయి, మన చెవులు కళ్ళు ఏవి పనిచేయవు. పోవాల్సిందే వాడు. అంబలిని సద్దాన్ని అన్నాడు జీవించడానికి అనర్హుడు. తీసేవాడిని, ఆపరేషన్లు తీసేవాడిని, కట్ హిజ్ నేమ్. నిజమే. అట్లాగే ఎన్నో ఉన్నాయి కదా తప్పుడు అభిప్రాయాలు. బ్రాయిలర్ చికెన్ తినాలి, మాంసం తినొద్దు, నెయ్యి తినొద్దు, నూనె తినొద్దు, అన్ని అబద్ధాలే కదా. ఫ్యాట్స్ లేకుండా కొవ్వు, ఇప్పుడు కొవ్వు ఉంటే చాలా అనారోగ్యము. కొవ్వు అబద్ధం. అది కొవ్వే మనిషిని కాపాడేది. కొవ్వుని మించిన ఆరోగ్యానికి సంబంధించిన ఇది లేదు. మీరు మాంసం తినండి, కొవ్వుతో మాంసం తినండి. చికెన్ తినకండి, బ్రాయిలర్ చికెన్ తినకండి, నాటుకోడి తినండి, గుడ్డు, నాటుగుడ్డు తాగండి. ఒక 40 days తాగితే నాటుగుడ్డు మీరు కొత్త మనిషి వస్తాడు బయటికి, ఒక న్యూ బీయింగ్. నాటుగుడ్డు పచ్చి తాగాలి ఒక 40 days. పిల్లలు ముఖ్యంగా ఎదిగే పిల్లలు వాళ్ళకి ఎదురే ఉండదు. గొప్ప ఇమ్యూనిటీ వస్తుంది లైఫ్ లాంగ్. వాళ్ళు 120 years బతుకోవచ్చు హ్యాపీగా. 40 days తాగాలనా? 40 days. నాటుకోడి గుడ్డు పరగడుపున ఎప్పుడైనా పరగడుపున లేవగానే ఆ ఉమ్మి ఉంటుంది నాలుక మీద, ఉండగానే తాగాలి. అందుకే ఉమ్మి లోపలికి పోవాలి కదా. నాలుకతో టంక్లీ స్టీల్ టంక్లతో గీలిస్తే నాలుకంతా ఆ మంచి అంతా పోతుంది. ఆ బ్యాక్టీరియా ఉంటుంది నాలుక మీద. రాత్రంతా నువ్వు నిద్రపోయినా కదా, నాలుక మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, గొప్ప బ్యాక్టీరియా, నిన్ను కాపాడే బ్యాక్టీరియా. ఈ గుడ్డుతో తాగితే అదంతా లోపలికి పోతుంది. మరి బ్రష్ ఎప్పుడు వేసుకోవాలి? బ్రష్ చేసి తర్వాత చూసుకో. బ్రష్ కూడా ఏం చేయాలి, ప్లాస్టిక్ బ్రష్ వాడకూడదు. నువ్వు తెల్లారి ప్లాస్టిక్తో చేయడం కూడా నీకు నీ ఆరోగ్యమే ఉంటుంది. ఆ పేస్ట్ అందులో ఫ్లోరైడ్ ఉంటుంది, అక్కడే మొదలైంది నీ అనారోగ్యం. అవునా? మరి పండ్లు ఎట్లా తోమాలి? ఇది బాగుంది, తెల్లగా కావద్దా? అయితే వేపళ్ళు ఉంది, ఉత్తరేణి, కానుగ. ఇప్పుడు ఏడ దొరుకుతాయి కానుగ. ఊర్లకు హైదరాబాద్ లక్షణం వచ్చేసింది. హైదరాబాద్ చూపెట్టాను, లక్షణం ఉన్నాయి కానుగ. ఏవి? కానుగ చెట్టు హైదరాబాద్లో మన మున్సిపాలిటీ నాటి ఆ కానుగ చెట్టున్నాయి. మరి ఉత్తరేణి నువ్వు పనిచేస్తూ రోజులు ఉత్తరేణి ఎడబట్టారు. ఉత్తరేణి కూడా అమ్ముతారు మనకు. ముస్లిం సోదరులు రంజాన్ 30 రోజులు వాళ్ళు ఉత్తరేణి పిల్లలతోనే పల్లెగా ఉంటారు. నువ్వు పోయి ముస్లిం హోటల్స్ కానీ మన ఓల్డ్ సిటీ నాంపల్లి, అఫ్జల్ కానీ, చార్మినార్ పోతే వాళ్ళు నీకు ఉత్తరేణి మంచి అద్భుతమైన ఉత్తరేణి, అది 30 రోజులు అమ్ముకోవచ్చు. రోజు నీకు ఇంత విధంగా అమ్ముకోవచ్చు. ఉత్తరేణి గొప్ప పళ్ళకు మందు. వేప ఎట్లాగో మీకు తెలిసిందే పాపులర్.
కానుగ కూడా అద్భుతం అవుతుంది. మీరు ఇట్లా చూరు కానుగ లేత చూరు ఇట్లా నవ్వుతే చాలు మీకు పట్టినప్పుడు పోతుంది. మీకు ఎంత పట్టినప్పుడు ఉండండి కింద పడి ఇట్లా కొట్టుకునేటోడు కూడా ఒక్కటి కానుగ లేత చిగురు ఇట్లా పంటి కాంతే చాలు నొప్పి పోతుంది. నేను ప్రూవ్ చేస్తాను. అవునా? అది మీరు ఏ నొప్పి అని ఉండండి పండు ఇది సవాల్. చిగుళ్ళ వాపు ఉండని పంటి నొప్పి పంటి నొప్పి. నా సాక్ష్యాలు ఉన్నాయి. మీరు కానీ వాళ్ళతో మాట్లాడుతుంది. అంటే నా వైద్యంలో కాదు, అంటే ప్రకృతి మీకు అన్ని ఇచ్చింది. ఎస్ ఎస్. ఇది సైన్స్ కాదంటే ఎట్లా పోతారు వాళ్ళు? ఇది సైన్స్ కాదు. దే విల్ డై ఏ మెజరబుల్. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క క్యాన్సర్కి మందులు ప్రకృతిలో, మీ క్యాన్సర్కి మందులు ఉన్నాయి. అది ఎందుకు ఆంకాలజిస్టులతో ఏం పని? అవును. క్యాన్సర్ హాస్పిటల్తో ఏం పని చెప్పండి? ఓన్లీ టు కిల్. క్యాన్సర్ ఇది అన్ ఇండస్ట్రీ. దే ఆర్ కిల్లింగ్ పీపుల్ విత్ ద ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, ఓన్లీ టు కిల్. ఘోరం. వాళ్ళకి తెలుసు ముందే. ఎన్ని దూరలేదు వాళ్ళ కేసులు అయినా చేస్తూనే ఉంటారు. మాది వైద్యం లేని కూడా చెప్పాలి కదా, మాది వైద్యం లేదు. క్యాన్సర్ వైద్యం లేదు వాళ్ళ దగ్గర. రెగ్యులర్ జీవితానికి చాలా భిన్నమైన ఆర్గ్యుమెంట్ ఇది. రెగ్యులర్ జీవితానికి రెగ్యులర్ జీవితం మనం చూస్తున్నాం స్టాండర్డ్. మూర్ఖత్వం ఎక్కువ ఉన్నదని స్టాండర్డ్ అంటే అజ్ఞానము, మూర్ఖత్వం, చీకటి, అసత్యం అది రెగ్యులర్ ఎట్లయితుంది? మోస్ట్ ఇర్రెగ్యులర్ అయితే. దట్ షుడ్ గో. నశించాలి అటువంటి అజ్ఞానం, అటువంటి చీకటి. అటువంటి మీరు ఎప్పుడు కూడా ఒకటే మానవ జీవితం ఏంటంటే ప్రమాణం ఏంటంటే ఆధిపత్య స్థానంలో ఉన్న భావజాలను నమ్మొద్దు. ఏ ముసుగులన్నా కావచ్చు. ఎక్కువ మంది నమ్ముతుంటారే అది అబద్ధం. తక్కువ మంది నమ్మేది ఎవరు నమ్మంది కరెక్ట్ ఉంటుంది. దానికి ఎట్లా గుర్తుపట్టాలి దాన్ని? అది ఎవరు ఏది నమ్ముతుంది? ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ మంచిదని తింటున్నాను అందరూ, డాక్టర్లు చెప్పింది. నువ్వు పోయి చికెన్ మంచిదని చెప్తున్నారు, అదో బిజినెస్. నువ్వు నాటుకోడి తిను, మాంసం తిను, మేక మాంసం, గుర్ర మాంసం, పెద్ద కూర ఇంకా మంచిది మేక కంటే కూడా. మరి సైన్స్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కిల్లింగ్ యానిమల్స్. సైన్సే కదా. నేను చెప్పినా చెప్పకపోయినా అదే సత్యం. వాటి తినపాలు పాలు తాగితే వాటి పాలు ఆవు పాలు మంచిదా బర్రె పాలు మంచిదా? ఆవు పాలు పచ్చివే తాగాలి. మీకు ఆవు పాలు దొరుకుతాయి. అది కూడా నాటు ఆవు అయి ఉండాలి కదా. దేశీ ఆవు. దేశీ నిజంగా దేశీయ అయి ఉండాలి. దానికి ఇంజక్షన్లు ఇవ్వద్దు. ఆక్సిటోసిన్లు, ఫీమేల్ హార్మోన్స్, పాలు ఎక్కువ కావాలి, ఇంత పెద్ద పొదుగు ఉండాలి. అది కాదు. ఆ పాలు కాదు. అవి ప్లాస్టిక్ పాలు అంటున్నాయి. రబ్బర్ పాలు, ప్లాస్టిక్ పాలు అంటే అవ్వద్దు. ఆ విషయం. నిజమైన ఆవు పాలు నీకు దొరికితే ఇంత చెంచాలు తాగినా తాగాలి. పచ్చి తాగాలి. మేక పాలు, గాడిద పాలు, ఒంటె పాలు ఇవన్నీ కూడా మంచివి. పచ్చి తాగాలి. మందు లెక్క వాడాలి. రోజు తాగలేవు కదా మందు. తల్లిపాలు లాంటి తల్లిపాలు, ఆవు పాలు ఒకటే. మేకపాలు కూడా మంచిది. మేకపాలు మనం బాల్యంలో పిల్లలకు తాగిస్తే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ కనీసం ఆ పిల్లలకి ఏ వ్యాధి రాదు ఇక లైఫ్లో. ఇంకా మేక ఆరోగ్యం అంతా దానికి వచ్చేసి. మేక హెల్దీయెస్ట్ యానిమల్. ఓహో. ఆవు కూడా హెల్దీయెస్ట్ యానిమల్. అందుకే ఆవు పాలు, మేకపాలు మంచి ఆరోగ్యం. ఆవుకి ఏ జబ్బులు రావు, మేకలకి ఏ జబ్బులు రావు. కానీ దీంట్లో మనం ఇప్పుడు మోడర్న్ లైఫ్ ఉన్నది కదా, మోడర్న్ లైఫ్కి వెళ్ళి కొంత బయటపడి మనం మంచి హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? అదే మళ్ళీ మనం గో బ్యాక్ టు అవర్ అమ్మమ్మ, నాయనమ్మ లేదా తాతమ్మ, మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం తిన్నారో ఒక్కసారి స్టడీ చేయాలి. హిస్టరీలోకి వెళ్ళాలి. హిస్టరీ ఆఫ్ ఫుడ్. వంట ఎట్లా వండినారు, ఏం తిన్నారు, ఏం పంటలు పండించింది, ముఖ్యంగా ఏం పంటలు పండించింది. ఇప్పుడు తెలంగాణ మీరు అగ్రికల్చర్ హిస్టరీలోకి వెళ్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకప్పుడు తెలంగాణలో అవిసెలు బాగా పండినాయి. ఎవలు పండినాయి. ఎవలు, అవిసెలు, ఫ్లాక్సీడ్ అంటాం. అవిసెలు ఎవలు అనేటివి రై ఫ్యామిలీ ఎవరు ఓన్లీ రాజస్థాన్లో వండుతున్నాయి. ఒక ధాన్యం అయి ఉండి అందులో ప్రోటీన్ ఉండడం అనేది ఒక ఎవల విషయంలోనే చూస్తాం మనం. కానీ జవా అని కూడా అంటారు. తెలంగాణ జవా అంటారు మన వాళ్ళు. యవా సాంస్క్రిట్లో యవా అంటారు. ఎవలు ప్రోటీన్ ఉంది అందులో. అంటే మిగిలిన అన్నీ ఉంటూ విటమిన్లు, మినరల్స్ అన్నీ వండుకుంటూ కూడా అదనంగా పప్పు ధాన్యాల్లో ఉండే ప్రోటీన్ కూడా అందులో ఉందన్నమాట. అంటే మీరు నేను చెప్పే ఎవరు తింటే అటు పప్పు ధాన్యాలు తిన్నట్టు, ఇటు రైస్ తిన్నట్టు ఒకదాంతో. నేచర్లో అటువంటిది ఒక అద్భుతం ఉంది. ఈ ఎవలు అనేది ఋగ్వేదిక్ పీరియడ్ నాటి. ఋగ్వేదాల్లో ఆనాటి హోమాలు, యజ్ఞయాగాల్లో ఎవలనే వాడినారు. అప్పటికి ఇంకా రైస్ లేదు పంట. రైస్ పంట కేమ్ మచ్ లేటర్. అంటే మీరు హిస్టరీలోకి వెళ్ళి తెలుసు. వ్యవసాయానికి పెద్దానికి హిస్టరీ ఉంటుంది. అంటే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చదవమండి. నా అడ్వైజ్ ఏంటంటే అందరికీ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ చదవండి. వైద్యం ఎప్పుడు పుట్టింది, ఏ శతాబ్దం, ఎన్ని ఏళ్ళుగా ఉన్నది, 2000 సంవత్సరాలు అనుకుందాం. బౌద్ధము, జైనము, అక్కడ ప్లేటో, సోక్రటీస్, గ్రీస్లో ఆ పీరియడ్ నుంచి మీరు తీసుకోవడం మొదలు పెడితే మీకు అర్థమవుతుంది వైద్యం ఏంది అనేది. ఇంగ్లీష్ వైద్యం అనేది ఎంత భయంకరమైనది, అది ఎందుకు వచ్చింది, ఇంగ్లీష్ వైద్యం అవసరం ఉందా అసలు మానవాళికి?
ముఖ్యంగా పశువులు చంపుకుంటున్నాం కదా ఇంగ్లీష్ వైద్యంతో. మీరు చూస్తుంటారు పశువులన్నీ రోగాలు, కుక్కలకు, పిల్లులకు, పక్షులకు, అన్నిటికీ, చేపలకు. మీరు చూస్తున్నారు ఒక మనిషి కాదు, అన్నిటిని చంపేస్తున్నాము. రొయ్యల చెరువుల్లో, చేపల చెరువులు ఇంగ్లీష్ మందులు వాడు, మొక్కలకి ఇంగ్లీష్ మందులు, ప్లాంట్ కింగ్డమ్, ఇంత వ్యవసాయం మొత్తం విషయమే. అంత ఇంగ్లీష్ వైద్యం ఇదంతా. నేల విషమయం అయిపోయింది, సాయిల్ పొల్యూట్ అయిపోయింది, పాయిజన్ అయిపోయింది, పొల్యూట్గా. ప్రతి పంట పాయిజన్. ఆకుకూర తిందామన్నా లేదు, కాయగూర తిందామంటే లేదు, ఒక పండు ఫలం తిందామంటే లేదు. చూసారు, ఇది అంతా ఒక గేమ్. ఇది ఒక పెద్ద ఒక మహా ప్రణాళిక. కాబట్టి మానవ జాతిని అంతమొందించాలి. జంతువులు ఉండొద్దు, ఎవరు హెల్దీ ఉండదు. ఎంత ఘోరం. అలోపతి మందులేగా, యాంటీబయాటిక్స్, ఇష్టం, స్టెరాయిడ్స్. ఏందబ్బా ఎట్లా ఒప్పుకుంటున్నాడు మేడం? మీ మనసు ఎట్లా ఒప్పుకుంటున్నారు? మనిషి ఎట్లా నిద్రపోతున్నాడు? అంటే భరించరాని ఒక ఓర్చుకోలేని ఒక గొప్ప ఘోరం జరిగిపోతున్నది, భయంకరమైన ఘోరం. ఎన్నో ఇళ్ళు జరుగుతుంది. దీన్ని ఎందుకు మనం మేల్కోవట్లేదు? మరి సామాజికవాదులు, సామాజిక న్యాయవాదులు, సోకాళ్ళు వామపక్షవాదులు, మేధావులు, విద్యావంతులు, అడ్వకేట్స్, డాక్టర్స్, హూవర్ ఇట్ మీ, కవులు, కళాకారులు, రచయితలు ఏం చేస్తున్నారు? ఇద్దరు అని ఇంత చూస్తున్నారు కదా వార్తలు. సడన్గా ఎందుకు చనిపోతున్నది మీకు తెలుసా? పోస్ట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ తర్వాత క్యాన్సర్ 300% పెరిగింది, 300 రెట్లు పెరిగింది. ఊపిరితిత్తుల వ్యాధులు 500 రెట్లు పెరిగింది. నేను కాదు, స్టడీస్ ఉన్నాయి, సైంటిఫిక్ స్టడీస్. మీకు రావు అవన్నీ బయట. 500 times మోర్ పల్మనరీ ఎంబాలిజం అంటాం. అంటే లంగ్స్లో పల్మనరీ ఆర్టరీ బ్లాక్ అయ్యి ఒక థ్రాంబస్ ఫామ్ అయ్యి, అది ఎంబాలిజం అంటే అది ఇష్టం వచ్చినట్టుగా పోతుంటుంది. హార్ట్కి పోవచ్చు, బ్రెయిన్కి పోవచ్చు, ఇక్కడ పోయి కూర్చోవచ్చు. పల్మనరీ ఎంబాలిజం, ఎంబాలై అంటారు ఫ్లోరల్. డాక్టర్లు తెలుసు ఇవన్నీ, మాకంటే ఎక్కువ చదువుకున్నాం కదా వాళ్ళు. మేమేదో పాపం చిన్న డాక్టర్ వల్ల వాళ్ళతో మాకు అదేం లేదు. వాళ్ళతో మాకేమి శాస్త్రంలో వాళ్ళంతా మేము కాకపోవచ్చు, కానీ మాకు విషయం తెలుసు, వాళ్ళకి విషయం తెలియదు. అలోపతిని మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ వైద్యులు ఎంతోమంది అలోపతిని వదిలేసి హోమియోపతికి వచ్చారు. లండన్లో రాయల్ కాలేజ్ ఉంది కదా, ఆ లండన్ వాళ్ళు పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పాస్ అయితే ఎంఎఫ్ అని డిగ్రీ, మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి ఫ్యాకల్టీ, ఫెలో. అంటే పాత ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిపి లాగా, ఎఫ్ఆర్సిఎస్ లాగా మా హోమియో డిగ్రీలు ఇస్తున్నారు రాయల్ కాలేజ్. ఎందుకంటే బ్రిటన్లో హోమియో ఈజ్ అఫీషియల్ వైద్యం. బ్రిటన్లో, స్విట్జర్లాండ్లో, నెదర్లాండ్స్లో, స్కాండినేవియన్ నేషన్స్లో, అనేక దేశాల్లో హోమియో అధికారికంగా గుర్తింపు పొందిన వైద్యము. వాళ్ళకు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. నార్వేలో, స్వీడన్లో, ఫిన్లాండ్లో. అంటే మనకంటే వాళ్ళు చాలా, మరి మనకన్నా వాళ్ళు ఆధునికులు. మీ అన్న ఆధునికత మరి యూరోప్లో ఉన్న అంత అగ్రదేశాలు స్వయంగా హోమియో. ఐర్లాండ్లో, స్కాట్లాండ్లో అంత హోమియో ఉంది. వేలక్స్లో. మరి ఇప్పుడు ఇన్ని సమస్యల నుంచి జర్మనీ, ఫ్రాన్స్, మరి ఇన్నిటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ముందు ఇంగ్లీష్ వైద్యాన్ని రద్దు చేయాలి. దీనికి వేరే పరిష్కారం లేదు. ఫార్మా ఇండస్ట్రీ మొత్తం మూసేయాలి. ఈ ప్రభుత్వాలు, ఈ మెడికల్ కాలేజీలు అంతా మోసం. వాటిని వేరే కాలేజీలు మార్చాలి. లేదు మీరు అనుకుంటున్నటువంటి సర్జరీ అనే దానికి ఒక 1 year 2 years ట్రైనింగ్ చాలు కదా. మీరు అంటున్నారు కదా ఫ్రాక్చర్లు అయితే ఎట్లా? ఫ్రాక్చర్లు కూడా ఉన్నారు మనకు. నిజానికి సంప్రదాయంలో, ఆయుర్వేదంలో, యునానిలో బోన్ సెట్టర్స్ ఉన్నారు. మీకు తెలుసు కదా, ఇప్పటికీ వేలాది మంది అక్కడికే పోతున్నారు కదా. బోన్ తిరిగితే బ్రహ్మాండం వీళ్ళకంటే బాగా చేస్తున్నారు. ఈ ఆర్థోపెడిక్ సర్జన్ల కంటే వాళ్ళు బాగా చేస్తున్నారు. అట్లాగే పళ్ళ డాక్టర్లు ఉన్నారు మనకు. పోలీసుడికి పోతే ముస్లిమ్స్ పళ్ళ డాక్టర్ ఉన్నారు. వీళ్ళకంటే వాళ్ళు తక్కువనా? మీరు అనుకోవచ్చు ఏం లేదు, అన్నీ అంతకుముందు ఎట్లా బతికిండు మనిషి? ఇంగ్లీష్ వైద్యం వచ్చింది నిన్నమన్న కదా. 1000 సంవత్సరాలు మనిషి ఎట్లా బతికిండు? ప్రమాదాలు జరిగినప్పుడు, బోన్స్ విరిగినప్పుడు, బోన్స్ ప్రకృతి ప్రతిదాని మనిషి అవసరాన్ని బట్టి సైన్స్ పుడుతుంది కదా. ఆనాడు సైన్స్ ఉంది కదా. లాటిన్ అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఏషియా దేశాల్లో ఉంది. వాళ్ళకి తెలియదు, యూరోప్ వాళ్ళకి తెలియదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతమే ప్రకృతికి సానుకూలమైనది కాదు కదా. మంచు, చలి, చెట్లేమో వానికి. అందుకే వానికి చెట్ల వైద్యం లేదు, మూలిక వైద్యం లేదు. అంటే వాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. ఆవాసయోగ్యం కానీ, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అమెరికా కానీ, మోస్ట్ ఆఫ్ ది యూరోప్. అట్లా అందువల్ల వాళ్ళకు దే ఆర్ బ్యాక్వర్డ్. యాక్చువల్లీ మనకంటే ఎంతో బ్యాక్వర్డ్ వాళ్ళు. చాలా అడ్వాన్స్. వాస్తవమే. నీకు ప్రకృతి లేదు, చెట్టు మొలవదు, నీకు ఏం తెలియదు. నీకు అసలు నువ్వు ఆరోగ్యం ఉండే అవకాశం లేదు. నువ్వు బలవంతంగా ఒక చలిలో బతుకుతున్నావు. సమశీతోష్ణులు అంటే తెలుసు. అవును. వేడి చలి సమంగా ఉండాలి మన భారతదేశం లాగా. లైక్ ఏషియా, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్ లాగా. అది మీకు నాగరికత, సంస్కృతి అక్కడ పరిగెడుతుంది.
తప్పు ఇదంతా. అందువల్ల హిస్టరీని కూడా మీరు చదివే మీ కన్ను ఆలోచన మారాలి. అన్ని కొత్తగా చూడాలి, ప్రతిదాన్ని కొత్తగా అధ్యయనం చేయడం అవుతుంది. కాబట్టి ఇది ఒక మౌలికమైన పరివర్తన రావాలి, విద్యా విధానంలోనే రావాలి. ముఖ్యంగా ప్రతిదాన్ని ప్రశ్నించడం, సంకోచించడం, ఆలోచించడం, అనుమానించడం నేర్పని విద్య అది విద్య కాదంటే. ఏది పడుతుంది అసత్యాన్ని గుడ్డిగా నమ్మే విద్య. ఎందుకు నువ్వు బడికి పోయి అంత పరీక్షలు రాసి చదివి మీ అమ్మనాయన ఫీజులు కట్టి సీట్ల కోసం పైసలు కట్టి ఏం లాభం? ఇవాళ మెడిసిన్ SRM మద్రాసు SRM కాలేజీలో 2 కోట్లట మెడిసిన్ సీట్లు. నా ఫ్రెండ్ కూతురును జాయిన్ వద్దని చెప్పాను. ఎందుకంటే 2 కోట్లు కట్టి చెప్పేసి మళ్ళీ ఆయన ఎవరో కాదు, చక్రవర్తులు రాజగోపాలాచారి, మన సి రాజగోపాలాచారి రాజాజీ గారి మునిమానవాడు. ఆ పిల్లవాడు జగన్ స్వామి ఆధ్యాత్మిక స్వామిగా ఉన్నాడు. ఆయన కూతుర్ని మెడిసిన్ చదివించాడు 2 కోట్లట. అవసరమా? అసలు 2 కోట్లు పెట్టే చదువు అది చదువు అవుతుందా? మీరు ఆలోచించాలి. ఎండీకి అయితే 20 కోట్లు ఉంది విజయవాడలో, 20 కోట్లు ఎండీ సీట్. అందుకే వాడు డబ్బు సంపాదన ఉంటాడు. వాడు ఇంగ్లీష్ డాక్టర్లు ఎందుకు డబ్బు తెచ్చుంటుందంటే వాడు డబ్బు ఖర్చు పెట్టి చదివిన వాడు. డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ, ఖర్చు పెట్టి ఇంకా డబ్బులు సంపాదించారు. అది వ్యాపారం అంతే, వాణిజ్యం వ్యాపారం. అందులో మానవ సేవ కానీ నేను ముందు మానవుని ఉండాలనే లక్ష్యంగానే ఏం లేవు. ఈ బికెమ్ ఏ మెషిన్, మనీ మేకింగ్ మెషిన్. టైం కూడా లేదు మనకి, పేషెంట్లతో మాట్లాడే టైం లేదు, పేషెంట్ల కళ్ళు పెట్టి చూసే టైం లేదు. ఇట్లా టైప్ అది వైద్యం అంటారా? కనీసం రోగితో మాట్లాడి రోగిని కాన్ఫిడెన్స్లో తీసుకొని రోగి మొత్తం చరిత్ర తీసుకొని లక్షణాలను కనుక్కొని రాసుకొని సరైన మంది ఇచ్చే వైద్యం ఉందా? ఎలా పరిస్థితి ఉందా? మీరు చూస్తున్నారు కదా, ఇంత ఉరుకులు. మరి ఇన్ని ఆసుపత్రులు ఉన్నాయి అంటే రోగులు ఎంత పెరిగినా చూడండి, రోగాల సంఖ్య ఎంత పెరిగింది. నాకు ఇక్కడ గుర్తొస్తున్నది, మన మాజీ రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, అబ్దుల్ కలాం. ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన అపోలో వాళ్ళతో కలిసి ఆయన ఇక్కడ DLRL MRL హెడ్గా ఉన్నప్పుడు ఈ మిలిటరీ అదే ఈ సిబ్బంది కోసం ఒక ఆసుపత్రి అపోలో వాళ్ళతో కలిసి ఒక సంయుక్తంగా ఏర్పాటు చేశారు మన ఓల్డ్ సిటీలో. నేనప్పుడు పాత్రికేయునిగా ఉన్నా, రిపోర్టర్గా ఉన్నాను ఓ పత్రికలో. అప్పుడు నేను వెళ్ళిన అబ్దుల్ కలాం నాకు ఇంట్రెస్ట్. ఆయన ఏమన్నా తెలుసా, ఈ ఆసుపత్రిని తెరుస్తున్నందుకు నేను సంతోషించలేదు, నేను దుఃఖిస్తున్నాను. ఆయనే ఆసుపత్రి పెట్టి, అంటే ఆసుపత్రుల అవసరాలు పెరుగుతుందంటే వ్యాధుల సంఖ్య పెరుగుతుంది, రోగుల సంఖ్య పెరుగుతుంది. ఆసుపత్రిని కొత్త ఆసుపత్రులు పెట్టడం అనేది సంతోషకరమైన వార్త కాదు, ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకు కొత్త ఆసుపత్రి అవసరమే, ఉన్నాయి సరిపోతలేవనే అని అబ్దుల్ కలాం స్వయంగా దానికి కారకుడైన ఆయనే మాట్లాడాడు. నేను అదే హెడ్డింగ్తో వార్త ఇచ్చాము రోజు పత్రికలు. సో మనం ఇది గుర్తించకపోతే ఎట్లా అంటుంది. కొత్త ఆసుపత్రులు వస్తే అదేదో సంబరం. నిన్న మీకు సంగతి చెప్తాను. ఈ యశోద హాస్పిటల్ వాళ్ళు ఒక ఫైజర్ కంపెనీతో ఊపిరితిత్తుల వ్యాధులు సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి ఒక ఒప్పందానికి వచ్చారట. ఎంఓయూ పత్రికల్లో ఫోటోలు ఇవాళే చూసాను. ఏం చెప్పండి, బై హూజ్ అథారిటీ? హౌ కెన్ యశోద హాస్పిటల్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ ఒక ఫైజర్ కంపెనీతో, ఒక అమెరికన్ ఫార్మా కంపెనీతో లంగ్ డిసీజెస్ అడల్ట్స్ అట, పెద్ద వయసు ఉన్న అడల్ట్స్కి లంగ్ డిసీజ్ రాకుండా వ్యాక్సిన్స్ తయారు చేస్తారట. ఒక ఎంఓయూకి వచ్చింది. ఇవన్నీ ఇట్లా జరిగి మనం రోజు ఏదో పేపర్ చూసి అనుకోకుండా నాకు వెళ్ళగలబడి అట్లా ఎన్ని అవుతున్నాయి రోజు. ఏంది అంటున్నా అంటే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నట్టే కదా, అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళందరికీ ఆమోదం ఉంది. వాళ్ళ మౌన అంగీకారం అంటాం కదా. సో ఇదంతా కూడా డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ అంటాం పత్రికలు. సో ఇది హోనబుల్కే కర్రే. ఎంత కుట్ర ఇది, పెద్ద ప్రపంచ స్థాయి అంతర్జాతీయ కుట్ర. ప్రపంచంలో మనుషులందరూ ఎవరు ఉంటారు, ఇంకా వాళ్ళకు కావాల్సిన పరిమిత జనాభాను పెట్టుకొని వాళ్ళు ఉంటారు. ఇంకా అంటే ప్రకృతి వనరులను అందరూ అనుభవించాలని వీల్లేదు. గాలి, మట్టి, ఈ పంచేంద్రియాలు, పంచభౌతిక, ఈ పంచభూతాల వల్లే కదా మనందరం మానవులు ఉన్నాం, జీవులు కానీ ఏవైనా. ఈ పంచభూతాలను మేమే అనుభవించాలి. ఒక ఎలీట్ అనుకుంటుంది అట్లా, ఒక వరల్డ్ క్లాస్ ఎలీట్. ఈ ఆఫ్రికా మనుషులే కాదు, ఏషియన్లు చెత్త, లాటిన్ అమెరికన్లు పనికిరారు. ఆ శ్వేతజాతిలో మళ్ళీ కొంతమంది సెలెక్టెడ్ శ్వేతజాతి. ఇది దీని వెనుకున్న గేమ్ ప్లాన్. అది వాళ్ళ గేమ్ ప్లాన్. మనుషులకేమో ఇది ఎండ్ గేమ్ అంటారు. నేను ఐ కాల్ ఇట్ ఎండ్ గేమ్. లాస్ట్కి వచ్చేసింది నాగరికత అంతం, మానవ జాతి అంటే లాస్ట్ డేస్లో ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే ఏం లేదు, కష్టం. మేలుకుంటే నాకు నమ్మకం లేదు. అఫ్కోర్స్ దిస్ విల్ గో ఆన్. భగవంతుడు లేడు పాపం, ఆయన సాయం చేద్దామని లేడు, ఉంటే చేసేటోడు.
అది మన ఊహే కదా. నిజంగా భగవంతుడు ఉంటే చాలా బాగుంది. ఎన్నింటిని అడ్డుకునేటోడు కదా, ఏం అడ్డుకోలేకపోతున్నాడు కదా, ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు ఆయన కూడా. ప్రకృతి ఏమైనా చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి గడిచిన ఒక 6-7 నెలలుగా వరల్డ్ వైడ్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబా పైన ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువ జరుగుతున్నది. రోజు వీటికి సంబంధించిన వార్తలు ఏదో రూపంలో వస్తున్నాయి. నిజంగానే ఇన్ని అంశాల వెనుకున్న మనకు కనపడనివి, గుర్తించనివి, తెలియని ఏ అంశాలు ఎట్టేటంటే వారన్నిటిపైన ఒక వైద్యునిగా సమాజాన్ని పరిశీలించిన వారిగా వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.